వైట్ చాక్లెట్ కేక్ ని ఎప్పుడైనా తయారు చేశారా? మరి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. బేకరీస్ లో ఎగ్ వేస్ట్ చేసే కేక్ లాగే ఉంటుంది. హాయ్ అండి, నమస్తే. మరి ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. దీన్ని తయారు చేయడానికి ముందుగా నేను ఇక్కడ వైట్ చాక్లెట్ కంపౌండ్ ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన చాక్లెట్ ని మెజర్మెంట్ కప్ లో పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకొని మిక్సింగ్ బౌల్ లో వేసుకుంటున్నాను. దీంతో పాటుగా ఇదే పెద్ద కప్పుతో పావు కప్పు పాల మీద మీగడ వేసి దీన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో ఈ విధంగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులో చాక్లెట్ ఉండలు ఏమీ లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే మీగడ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పొడి చేసుకున్న పంచదార, అలాగే గోరువెచ్చని పాలను వేసుకొని ఈ మిశ్రమం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక జల్లెడను పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని దీన్ని ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా పిండి అంతా జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ బౌల్లో ఉన్న మిశ్రమం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అయితే ఇది కలిపేటప్పుడు పాలు గాని అవసరం ఉంటే వేసుకోవచ్చు, కానీ ఈ కేక్ బ్యాటర్ మాత్రం కొంచెం గట్టిగానే ఉండాలి. అందుకని కలిపేటప్పుడు పాలు కొంచెం తక్కువగా వేసి కలుపుకోండి. ఇలా ఉండలేకుండా బ్యాటర్ అంతా కలిపిన తర్వాత ఈ బ్యాటర్ ని ముందుగా రెడీ చేసుకున్న కేక్ టిన్ లోకి వేసి ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత దీనిపైన కట్ చేసిన చాక్లెట్ ని వేస్తున్నాను. ఇలా చాక్లెట్ వేసిన తర్వాత 180 డిగ్రీస్ లో ప్రీహీట్ చేసుకున్న అవెన్ లోకి దీన్ని 27 నిమిషాల పాటు బేక్ చేశాను. నేను చేసిన అవెన్ లో అయితే 27 నిమిషాలు టైం పట్టింది. ఒక్కొక్క అవెన్ లో ఒక్కొక్కలాగా టెంపరేచర్స్ అనేటివి ఉంటాయి, అలాగే ఓటీజీలో వేరుగా ఉంటాయి. ఇవి చూసుకొని మీరు టెంపరేచర్స్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బేక్ అయిన తర్వాత అవెన్ నుంచి బయటకు తీసి పైన ఒక క్లాత్ వేసి ఈ వేడి కొంచెం తగ్గేంత వరకు పక్కన పెట్టాలి. కొంచెం టెంపరేచర్స్ తగ్గుతున్నప్పుడు కట్ చేసుకుంటే మంచిది, లేదంటే కేక్ విరిగిపోతుంది. ఈ విధంగా వైట్ చాక్లెట్ తో కేక్ ని తయారు చేశాను. ఈ కేక్ ని ఒక విధంగా వైట్ చాక్లెట్ బ్రౌనీ అని కూడా పిలవచ్చు. కాకపోతే బ్రౌనీకి పిండి కొంచెం తక్కువగా వాడతాం, ఈ కేక్ కి కొంచెం ఎక్కువగా వాడాను అంతే. దీన్ని స్నాక్ టైమ్ లో కానీ లంచ్ బాక్సెస్ లా కానీ పిల్లలకి సర్వ్ చేయొచ్చు. మనం గోధుమ పిండి వాడాం కాబట్టి కొంచెం మంచిది ఆరోగ్యానికి కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈ రోజుకి ఇంత వీడియో, మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.